హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజలసాగర్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మా కాలేజ్ నుండి మా సోని వచ్చేసింది. ఈవినింగ్ కూర్చుందనమాట. నాకు కాఫీ పెట్టివ్వమంటే నేను పెట్టడానికి వెళ్ళాను. ఇంకా తను మల్లెపూలు అన్నీ కోసి పెట్టినాను. ఇప్పుడైతే మాల కడుతుంది. ఇంకా వాయిస్ ఎందుకంటే టీవీ పెట్టేసుకున్నారు, ఫుల్గా పాటలు టీవీలో. పాటలు వింటా మాల కడతా అంటే కట్టమని చెప్పేసాను. నిన్నటి కొన్ని ఇవాళ కొన్ని కలిపేసి కట్టేసిన అనమాట. చక్కగా రేపు దేవుడికి మాల, మా కృష్ణయ్యకి మాల అవుతుంది, ఆ దేవుడి ఫొటోస్కి కూడా అవుతుంది అనమాట. నెమ్మదిగా కూర్చొని అల్లమని చెప్తున్నాను. మాల కట్టడం కట్టు డాలి అంటే దానికి రాదనమాట. అది కడుతుంది కదా, నాకు అవసరం లేదు నేర్చుకొని అన్నది. ఈమెనేమో కాలేజీలో తెంపుకొని రోజు కూర్చొని అల్లేదంట. వాళ్ళకి మళ్ళీ చెట్టు ఉంటే ఖాళీగా ఉన్నప్పుడు. సో ఇంకా సమ్మర్లో నేర్చుకుందనమాట. సో ఇవేమో బొప్పాస్కాయలు 3 days క్రితం గోపాల్పూర్ నుంచి తెస్తే పచ్చికాయలు తెచ్చిండ్రు. అట్లా పెట్టేసిన అనమాట గాలికి. అవే చక్కగా పండినాయి. కొంచెం వేడి ఉంటుంది కదా, చక్కగా పండినాయి. లేకపోతే పేపర్లో చుట్టి అట్లా పెట్టేదాన్ని. సో మా డాలికి ఇచ్చేసి ఒకటి కట్ చేయ డాలి తిందామని చెప్పేస్తే నాకు ప్లేట్ తెచ్చి, నాకు చాకు తెచ్చి అని చెప్పేసి కూర్చొని ఆర్డర్ ఇస్తుంది అనమాట. అన్నీ తెచ్చి అందిస్తే పెడుతుంది అనమాట. అట్లా ఇంకా అవి ఇచ్చినాక పీలర్ తెచ్చి అమ్మంటారు. అదేమో చూస్తాను, దానికి స్మెల్ వచ్చేసింది. దాన్ని కట్ చేసి ఇస్తే చక్కగా కూర్చొని తింటుంది అనమాట. దానికి ఇష్టం అవి బొప్పాస్ ముక్కలు. మళ్ళీ వాటికి పెట్టాల్సినవి కూడా ఆ ఫ్రూట్ అనమాట. అదొకటి, వాటర్ మిలన్ ఒకటి, క్యారెట్, అంతే. ఇంకా వేరే ఫ్రూట్స్ ఏమి పెట్టమన్నమాట. ఇంకా పీలర్ తెచ్చిచ్చినాను. ఆ పీలర్ బాగాలేదంటే ఇంకొకటి తెచ్చిచ్చినాను. ఇంకా ఎవరి వాళ్ళు తినేసిండ్రు. ఇంకా నా పీస్ పెట్టిన చూడండి ఎట్లా మామిడికాయ గుజ్జులా వచ్చేసి ఇటుగా ఉందన్నమాట ఆ ముక్క మాత్రం. సో నేను తినేసిన, ఎవరి వాళ్ళు తినేసిండ్రు. ఇంకా పూలు కట్టడం అయిపోయింది ఆమెది. ఇంకా నేను స్టవ్ ఆన్ చేసేసి ఏం చేస్తున్నాను చూడండి, ఇంకా కొన్ని వాటర్ పెట్టేసుకున్నాను. గింజల కోసం అంటే చిక్కుడు గింజలు ఉడకబెడదామని చెప్పేసి. చిక్కుడుకాయల గింజలు బాగా వెళ్తే నేను ఆవిరి కుడుములు చేద్దామని చెప్పేసి గింజలు ఉడకబెడుతున్నాను అనమాట. ఆవిరి కుడుములు చాలా బాగుంటాయి. సో కొంచెం సాల్ట్ వేసిన ఉడకబెట్టి పక్కకు పెట్టుకోవచ్చు అని చెప్పేసి కుడుములు చేస్తాను రేపు మార్నింగ్. ఇంకా కొంచెం ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం జీలకర్ర వేసి అది దంపేసుకుంటాను అనమాట. కుడుములు వీడియో పెడతాను ఇంకా నేను. సో అవి అయితే ఉడకబెట్టి పెట్టేసుకున్నాను రేపు చేసుకోవడానికి, సోమవారానికి. ఇంకా నేనైతే తినాను కానీ చిక్కుడు గింజలు పిల్లలు తింటారనమాట. ఇంకా ఈ అల్లమేమో కడిగి ఆరబెట్టుకున్నాను. ఎందుకంటే కొంచెం ఎండినాక చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టి మనం టీలో వేసుకోవడానికి అనమాట. కొంచెం కింద ఉన్నాయి, ఆరలేదు, అవి పక్కకు పెట్టినాను అనమాట. సో తిప్పినాను అనమాట. ఇక ఆరలే కదా, అట్లా తిప్పి పెడితే ఆరుతాయి. అట్లా ఒక 2-3 రోజుల తర్వాత కట్ చేసి కొంచెం అది ఒక 2-3 పాడైన చూడండి. 1/2 kg అల్లం అంత అయిందనమాట. అది తెచ్చినప్పుడు మంచిగా కండ మీద ఉండేది అల్లం. ఇంకా కడిగి ఆరబెట్టి ఇప్పటికీ 3 రోజులు అవుతుంది అట్లా పెట్టేసి అట్లా. సో అన్నీ కట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఈ గోరెంటాకేమో రమక్క తెచ్చింది ప్రొద్దుట. సో మాకు పెట్టుకోవడానికి అని చెప్పేసి అంతా కట్ చేసి పెట్టింది. ఇంకా మేమేమో కాఫీ పెట్టుకుంటున్నాం తాగడానికి. ఇవాళ మాకు శోభక్క వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందన్నమాట, దేవుని చేసుకుంది. ఇంకా పార్టీకి వెళ్తున్నాం కాఫీ తాగేసినాక. ఇంకా రేవతిని వాళ్ళ అక్కయ్య అనమాట, మా గ్రూప్లో ఉంటుంది కదా రేవతి, వాళ్ళ అక్కయ్య ఇద్దరు కలిసి భోజనానికి వస్తుంది అనమాట శోభక్క వాళ్ళ ఇంటికి. అట్లాగే మా కవితనేమో దూరం నుంచి వస్తూ ఉంటే కనిపించలేదేమో చూసినాను. ఇంకా వాళ్ళు అక్కడ తింటున్నారు, నేను ఇటు వచ్చిందనమాట ఇంట్లోకి. అక్కడ మా మోను వాళ్ళ అత్తయ్య అనమాట. తను హాయ్ చెప్పిన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వదిన అని పిలుస్తుంది అనమాట. మా వరుసలన్నీ డబ్బులు ఉంటాయి. ఇంకా శోభక్క వాళ్ళు దుర్గమ్మని చేసుకున్నారనమాట. అందుకోసం వాళ్ళ ఇంట్లోకి భోజనానికి వెళ్ళినాం. సో ఇట్లా ఉంటుంది దుర్గమ్మ, నేను మొన్న చేసినాను కదా. ఇంకా నైట్ చేసినాక అన్నీ పెట్టేసిండు. దీపం నీళ్ళల్లో వెలిగిస్తారనమాట. నీళ్ళలో పుల్ల వేసి పైనుంచి కొంచెం ఆయిల్ పోసి దాని మీద పెడతారనమాట దీపము. ఇంకా కవిత అని రాజాకి వచ్చింది, అనురాధ వాళ్ళ అత్తయ్య, అనురాధ అంత అత్తయ్య, మా అత్తయ్యకేమో సొంత చెల్లెలు. అట్లాగే మా మేనత్త కూతురు అనమాట. ఎక్కిస్తుంది కవిత మెల్లగా తీసుకొని. ఇంకా సరిత వాళ్ళ పెద్ద పాప, వాళ్ళ మనమడు, ఇంకా మా ఉమా అన్నట్టు. ఎప్పుడు వచ్చిండ్రు మీరు అని అంటే మేము అప్పుడే వచ్చినాము అని చెప్పేసి నవ్వుతుంది అనమాట. చీర బాగుందబ్బా అంటే అవునా అన్నది. ఆమె వడ్డిస్తుంది అనమాట. మేము మెల్లగా పోయినాం. మా సరిత అక్కడ, ఇక్కడ మా బ్యాచ్ అనమాట, మా లైన్లో వాళ్ళందరూ తింటున్నారు. మేము అలా కూర్చుందామని వెళ్ళేసరికి
ఖాళీ లేదు. ఇంకా కళ్ళు కూడా అవన్నీ అనమాట. ఇంకా రేణుక అని ఉంటుంది కదా, రేణుక వాళ్ళ కూతురు, అట్లాగే శోభక్క వాళ్ళ కోడలికి వదిన అయిద్దనమాట, మరదలైద్దనమాట. సో వాళ్ళు భోజనానికి వస్తారు. అందరూ వడ్డించడం, రమక్క ఇక అందరు తింటుంటే శోభక్క మనమడు వడ్డిస్తున్నాడు అందరికి గుడాలు కళ్ళు. అనురాధ వచ్చింది, హ్యాపీ ఉమెన్స్ డే అని ఆమంటుంది. ఇంకా మాటలు తీసిన అనమాట, భలే జోక్గా ఉంటాయి. మా ఇక ఎందుకు పెట్టాలని చెప్పేసి పెట్టలేదు. ఇక విజయక్క మా తోటి కోడలు. ఇంకా నా కళ్ళు గుడాల పక్కకు పెట్టుకున్నాను అనమాట. రమక్క తింటుంది, మా రాజక్క, శ్యామల వదిన, నేను, కవిత, సంధ్య నిలబడిందంగా విజయక్క. సో అక్కడికి మేము రెడ్డి కలిపిన మనతో అరుణాచలం కూడా వచ్చి నా ప్లేట్ తీయబ్బా మంచిగా అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అంటే తీస్తాను తీసేసింది. అందరి ప్లేట్ తీసిందనమాట. సరిత వాళ్ళ చిన్న కూతురు డింపు, ఇంకా అనురాధ ఇటు. సో అతనేమో డాల్ఫిన్ సీ ఫుడ్స్ ఉన్నాయి, ఆ అమ్మాయి కృష్ణవేనని. ఇంకా అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసినాం అనమాట. కళ్ళు తాగేసి బొబ్బరి గుడాలు వేసుకొని సరిత చిన్న కూతురు వచ్చింది, కూర్చున్నది డింపు. సో మా ఆవిడైతే ఇంకా ఆడడం ఇంకా శోభక్క మనమడుంది వీడు. ఆ కవిత వెంట పడ్డారు ఇద్దరు, అత్త అత్త అనుకుంటా. కవితను ఆడించుకుంటాను, ఇంకా కవిత ఎంబడే పడతారు. ఇంకా ఇక్కడేమో ఉమెన్స్ డే కదా అని చెప్పేసి మా ఇంటి ముందుకు వచ్చేసి కేక్ కట్ చేసుకుందాం అని చెప్పేసి కేక్ తెప్పించుకున్నాం. ఇంకా అక్కడ పెట్టేసి అందరం బయటకు వచ్చేసి కట్ చేస్తున్నాం అనమాట. అందరం నిలబడితే ఎదురుగా ఫొటోస్ ఇస్తూ ఉంటే బిగుసుగా పోకండి అని చెప్పేసి అన్నాము. మాటలన్నీ ఉండే, ఇంకా వాళ్ళందరూ పైన నుంచి వాళ్ళు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూసుకుంటూ పోయిందనమాట. అవన్నీ తీయలేదు. ఇంకా చిన్న కేక్ కట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా అందరం అట్లా నిలబడి సరదాగా మాటలు అవి బాగా ఉన్నాయి. రోడ్ మీద కదా అందరూ చూస్తూ ఉన్నారనమాట. సో ఇదేమో అడ్డం వచ్చింది. ఇంకా మా రాజక్కతో కట్ చేయించినాం. అందరికంటే పెద్ద తనే కాబట్టి నువ్వు కట్ చేయక్క అంటే ఇక కవిత పట్టుకొని కట్ చేయించింది. అయ్యో నేను ఎందుకమ్మా అని ఉంటుంది. సో కట్ చేసినాం సరదాగా అందరం చక్కగా తినేసి ఇంకా వీడేమో అరుస్తూ ఉన్నాడు, జ్యోతి కంజులు అనుకుంటా. సరిత వాళ్ళ పిల్లలు వీడియో తీస్తూ ఉన్నారు అనమాట, ఫొటోస్ తీయడం అవి అటుండి. ఇంకా చూడండి అలా రోడ్డు మీద. సో ఉమెన్స్ డే కేక్ కటింగ్ ప్రతి ఇయర్ చేసుకుంటాం మేము. ఎక్కడో ఒక ప్లేస్ చూసుకొని, ఒకసారి టెంపుల్, ఒకసారి మా కవిత వాళ్ళ ఇంట్లో, అట్లా ఒక ప్లేస్లో ఒక్కొక్కసారి చేసుకుంటాం. అది అయిపోయింది. ఇంకా అందరము క్రీమ్ అంతా మొహాలకు రుద్దుకున్నాం. అటు ఇటేమో ఆ కవిత ఎంబడే పడతాడు. ఇంకా ఇక్కడనేమో మా వాళ్ళు శోభకు వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు ఓలినాడు ఆడుకోలేదని ఇంకో కేక్ వాళ్ళు తెప్పించుకొని వాళ్ళంతా రుద్దుకోవడం జోకు. ఇంకా ఇక చూడండి సందులో ఆట పట్టిస్తూ ఉన్నారు అందరు రుద్దుకొని. ఇంకా పెద్ద గోల పెద్ద నవ్వులు. ఇక భలే సరదాగా గడిచిపోయింది. ఇంకా అందరం అట్లా ఫొటోస్ దిగినాం అనమాట, కూర్చొని తినుకుంటాను. ఫన్గా చక్కగా మూమెంట్స్ కూడా కలిసి వచ్చిందనమాట. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ. మీ జ్యోతి కంజుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.